హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు శుక్రవారం కూడా కాబట్టి నేను ఎవ్రీ ఫ్రైడే ఉప్పు దీపం వెలిగిస్తున్నాను కదా, మీకు తెలుసు కదా, నేను వీడియో కూడా చేసి పెట్టాను. సో ఎవ్రీ ఫ్రైడే ఇది ఈరోజు 7th or 8th వీక్ అనుకుంటా, 8th వీక్. సో ఎవ్రీ ఫ్రైడే నేను ఇలా ఉప్పు దీపం వెలిగించుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి కాబట్టి అలాగూ సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో కర్టన్స్ కానీ, ఇవన్నీ మ్యాట్స్, సోఫా కవర్స్ కానీ, చెద్దర్లు, ప్రతిదీ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట ముగ్గు వేసుకొని అంతా వేసుకున్నాక చూడండి ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను అనమాట. నేను చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాను, కర్టన్స్ అవన్నీ తీసేసాను, ఉతికేసాను అనమాట. ఈరోజు ఫ్రెష్ చేసుకుని ఈరోజు పూజ చేసుకున్న, శుక్రవారం కదా ఈరోజు. సో తర్వాత పూజ అంతా కంప్లీట్ అయ్యాక చూడండి వంట చేస్తున్న ఈరోజు పులుసు, చింతపండు పులుసు, పప్పుచారు చేస్తున్నాను అనమాట. ఈ విధంగా పప్పు కుక్కర్లో పప్పు వేసుకుని ఏదైతే కప్తో మీరు ఇది క్యాబేజీ కర్రీ చూడండి, ఇది క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా నేను చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ క్యాబేజీ కర్రీ తర్వాత మా బాబుకు బాగా ఇష్టం అనమాట ఇది క్యాబేజీ ఫ్రై. తర్వాత పప్పు వేస్తున్నాను అనమాట. ఈరోజు పప్పుచారు, పులుసు పప్పుచారు అంటారు దీన్ని. ఇది ఇందులో కప్పు పప్పు వేసుకొని, తొగరపప్పు వేసుకొని అందులో కడుక్కున్న తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాత ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను. చూడండి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటాను. వేసుకున్న తర్వాత అందులో వాటర్ ఏ కప్పుతో అయితే మీరు పప్పు వేస్తారో అదే సేమ్ కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలన్నమాట. సో దట్ పొంగిపోకుండా ఉంటుంది. మంచిగా 3 to 4 విజిల్స్ అవుతే మీకు పప్పు బాగా మెత్తగా గంధంలాగా అయిపోతుంది అనమాట. సో చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేసామన్నమాట. ఇడ్లీ చట్నీ తిన్నాము. తిన్న తర్వాత మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను ఇంట్లో అన్నీ క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో అన్నీ ప్రతిదీ జాలి తీయడము, ప్రతిదీ అన్నీ క్లీనింగ్ చేసుకుని, చెద్దర్లు పిండేసుకొని, కర్టన్స్ కానీ ప్రతిదీ నేను క్లీన్ చేసుకుంటాను అనమాట, ఏది వదలకుండా. ఈవెన్ మ్యాట్స్ కానీ ప్రతిదీ, బాత్రూమ్ కూడా కడుక్కొని అంతా చేసుకొని స్నానం అంతా అయినాక పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను. చూడండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఈరోజు ప్రసాదం నేను సేమియా పాయసం చేశాను అనమాట. చేసిన తర్వాత దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత క్యాబేజీ కర్రీ, మా బాబు క్యాబేజీ చేయమంటే చేశాను, ఫ్రై చేశాను. బాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. దాని తర్వాత కుక్కర్లో చూడండి పప్పు ఉడకబెట్టుకుంటున్నాను. సో ఆయిల్ వేస్తాను చూడండి. ఇందులో ఆయిల్ వేసుకొని ఈ విధంగా సేమ్ 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇది టమాటో, పసుపు, ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలన్నమాట బాగా. అంతలోపు అది పప్పు ఉడికేలోపు నేను ఏం చేస్తానంటే రెండు రైస్ చేశాను. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది పాయసం అన్నమాట, సేమియా పాయసము. సో ఈ విధంగా చేసి ప్రసాదం నైవేద్యం పెట్టేశాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి. ఇదేమో నెయ్యి అనమాట. చూడండి నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అనమాట. పాల మీగడ ఉంటుంది కదా, ప్రతిరోజు పాల మీగడ తీసి కలెక్ట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 20 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఈ విధంగా నేను నెయ్యి అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాను అనమాట. చూడండి ఈ విధంగా నేను మధ్యలో అంతా క్లీన్ చేస్తాను అనమాట. కొంచెం కూడా నాకు గలీజ్గా స్టవ్ అంతా గలీజ్గా ఉండడం నచ్చదనమాట. సో ఎప్పటికప్పుడే నేను చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అసలు వంట చేస్తే కూడా క్లీన్గా ఉండాలి నాకు. ఇది చూడండి కొత్తిమీర ఈ విధంగా పెట్టేసుకుంటే మీకు 1 week 10 days వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట, పాడవకుండా ఉంటుంది అనమాట, ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా పేపర్లో వేసి పెట్టుకోవాలి. సో ఇదేమో పోపు దినుసులు అనమాట, పప్పు తాలింపు వేసుకోవడానికి. చూడండి ఇందులో పచ్చిమిర్చి ఒక 3 to 4 పచ్చిమిర్చి, తర్వాత ఇది కొత్తిమీర చూడండి, కొత్తిమీర వాష్ చేసుకుంటున్నాను. చూడండి నేను ఈ విధంగా గిన్నెలో వాటర్ వేసుకొని కొత్తిమీర వేసి పెడితే మనకి ఏముంటుందంటే అందులో మట్టి ఏమైనా ఉంటే కనుక అది కింద కూర్చుంటుంది అనమాట, మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ తాలింపు కోసం రెడీగా ఉంచుకున్నాను. చూడండి కరివేపాకు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చి, ఈ విధంగా ఇది చింతపండు. చూడండి చింతపండు పిసికేసుకొని
గుజ్జు అంతా తీసుకొని త్రీ రెండు రెండు లేదా మూడు సార్లు మంచిగా పిండి వేసుకోవాలన్నమాట. నీళ్ళు వాటర్ పోసుకొని మంచిగా గుజ్జు అంతా చింతపండు గుజ్జు అంతా తీసేసుకోవాలి. అంతలోపు ఇది విజిల్ అవుతూ ఉంటుంది అనమాట. 3 to 4 విజిల్ అయ్యేంత వరకు కుక్కర్ పెట్టేసుకున్న చూడండి. ఈ విధంగా అక్కడ అది అవుతూ ఉంటుంది. అంతలోపు నేను ఇక్కడ రైట్ సైడ్లో ఈ చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుకి తాలింపు వేసుకుంటాను అనమాట. సో దట్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి నేను అట్లా ఇటు సైడ్ రైట్ సైడ్లో నేను ఈ చింతపండు గుజ్జు అనేది మొత్తము తాలింపు వేసుకుంటాను అనమాట. సో ఆ విధంగా మంచిగా మసిలిన తర్వాత చింతపండు రసం అనేది మంచిగా మసిలిన తర్వాత మనము ఈ ఏదైతే ఉడికిన పప్పు ఉంటుంది కదా, ఆ ఉడికిన పప్పులో కొంచెము సాల్ట్, కొంచెము కారం పొడి వేసుకొని మంచిగా ఈ పప్పు గుత్తి ఉంటుంది కదా రుద్దేది, దాంతో మంచిగా రుద్దుకోవాలన్నమాట. మంచిగా స్మాష్ అయిపోతుంది, బాగా గంధంలాగా మంచిగా పప్పు అంతా ఉడికింటుంది కాబట్టి మంచిగా ఇది అయిపోతుంది. చూడండి విజిల్ వస్తుంది. ఈ విధంగా 3 to 4 విజిల్స్ వస్తే చాలు. మ్యాక్సిమం 3 విజిల్స్కే తీస్తాను నేను. ఒక్కొక్కసారి 4 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా బాగానే ఉంటుంది అన్నమాట. మీకు అసలు పప్పు అనేది గింజలు రాకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా చింతపండు మొత్తం 2-3 సార్లు నేను పిండేసుకొని మొత్తం రసం అంతా పిండేసుకుంటాను అనమాట. చూడండి ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్లో నేను ఈ చింతపండు గుజ్జు ఏమైతే ఉందో దాన్ని తాలింపు వేసుకుంటాను అనమాట. ఇటు సైడ్ రైట్ సైడ్లో. సో ఒక చిన్న బొగని తీసుకొని పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని చూడండి, ఆల్రెడీ జీలకర్ర మనం పప్పులో ఉడకబెట్టేట్లో వేసింటాం కాబట్టి ఇక్కడ నేను జీలకర్ర వేయను అనమాట. ఓన్లీ ఆవాలు వేసుకుంటాను అనమాట. ఆవాలు, కరివేపాకు, ఎల్లిగడ్డ బాగా కొంచెం ఒక 4-5 తీసుకొని దంచుకోవాలన్నమాట. దంచి వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో తాలింపులోనే వేసుకుంటాను అనమాట ఇవన్నీ నేను. ఇవన్నీ తాలింపు పెట్టేసుకొని దాని తర్వాత ఈ చింతపండు గుజ్జు ఏమైతే ఉంటుందో అది వేసుకొని బాగా మసిలించుకోవాలి. బాగా మరగనివ్వాలన్నమాట. బాగా మసలాలి అది బాగా. ఒక 10 to 15 మినిట్స్ బాగా మసిలిన తర్వాత చూడండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. అన్నీ పెట్టిన తర్వాత బోగని పెట్టేసుకొని చూడండి ఇక్కడ లెఫ్ట్లోనేమో పప్పు ఉడుకుతుంది. ఇంకొక 1 విజిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దగ్గర ఉన్నది కాబట్టి నేను ఇక్కడ రైట్ సైడ్లో తాలింపు వేసుకుంటున్నాను. సో దట్ ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనేసి. సో ఆల్రెడీ నేను రైస్ అయిపోయింది. ఇంకా క్యాబేజీ కర్రీ చేసేసాను. మా బాబు ఆకలి అంటున్నాడు. అందుకని కొంచెం ఈ విధంగా నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. రైట్ సైడ్లో పెట్టేసుకొని చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనము ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, పోపు దినుసులు ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎప్పుడే కానీ పప్పుచారులో పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, ప్లస్ కారం పొడి కూడా వేసుకోవాలన్నమాట. కారం పొడి మాత్రం తక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉడికేటప్పుడు కూడా ఒక 2 మిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. సో పప్పు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా ఎల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఎర్రగా కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఏమైతే ఉంటుందో అది ఆ వాటర్ అనేది ఈ తాలింపులో వేసుకొని బాగా మసిలించుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కొంచెం కారం పొడి ఇవన్నీ వేసుకొని మసిలించుకోవాలన్నమాట. ఈ మన చింతపండు రసంలాగా అయిపోతుంది అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్గా బాగా మసిలిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో మీరేం చేసుకున్నారు ఈరోజు వంట అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి సో నేను మార్నింగ్ అంతా క్లీనింగ్ చేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్న. ఈరోజు స్వీట్ సేమియా పాయసం చేశాను. చూడండి ఈ విధంగా వాటర్లోకి వెళ్ళి తీసి వేసుకుంటే మనకు అందులో ఏమైనా మట్టి ఉంటే కనుక అది కింద కూర్చుంటుంది అనమాట. సో ఈ విధంగా నేను ప్రతిసారి ఈ విధంగానే వాటర్లో వేసుకుంటాను అనమాట. కొత్తిమీర వేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జులోనే వేసుకొని కలుపుకొని తాలింపులో
ఆయిల్లో వేసుకోవద్దు ఎప్పుడే కానీ. కొత్తిమీర అనేది ఆయిల్లో వేసుకోవద్దు, అది మొత్తం దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట, మాడిపోతుంది అనమాట. సో అందుకే దాన్ని ఎప్పుడే కానీ లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే ఈ విధంగా గుజ్జులో వేసుకొని మసలించుకుంటే కూడా దాని ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి కొంచెం అంత వాష్ చేసుకొని ఎంత కావాలంత మీకు కొంచెం పప్పుచారు అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పల్చగా ఉంటేనే ఆ చారు అనేది టేస్ట్గా ఉంటుంది, మనకు గట్టిగా ఉండద్దు అనమాట ఎప్పుడే కానీ. చూడండి ఈ విధంగా వాటర్ అంతా పోసుకున్నాక మంచి మసలాలి అది. పసుపు మనం ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేసుకోలేదు నేను. చూడండి ఈ విధంగా బాగా ఉడకాలి. అది ఉడికిన తర్వాత ఈ పప్పు ఏదైతే ఉందో కుక్కర్లో ఉన్నది 4 విజిల్స్ అయినాక తీసేసుకొని బాగా రుద్దేసుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని రుద్దుకోవాలా. ఒకవేళ మీరు ఇందులో చింతపండు పులుసులో రసంలో వేసుకుంటే సాల్ట్ చూడండి, ఇది ఇందులో వేసుకుంటే కనుక రుద్దేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వేసుకోకపోతే అందులో వేసుకోవాలి. మ్యాక్సిమం ఇందులోనే ఈ చింతపండు చారులోనే వేసుకోవాలన్నమాట. సాల్ట్, కొంచెము కారం పొడి, ఇంకొక హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడే కానీ. కొంచెం తీయగా స్వీట్ టేస్ట్ ఉంటుంది అనమాట పప్పుచారు, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. చూడండి ఈ విధంగా కారం పొడి నేను ఈ విధంగా కవర్లో వేసి పెడతాను అనమాట, సో దట్ నీళ్ళ తడి తగలకుండా పురుగు కాకుండా ఉంటుంది అనమాట. అందుకే ఈ విధంగా నేను అన్నిటికీ ఈ విధంగా కవర్లో వేసి పెట్టుకుంటాను అనమాట. సాల్ట్ కానీ, కారం కానీ, ధనియాల పొడి కూడా నేను చూపిస్తాను. ధనియాల పొడి కూడా అందులో పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్మెల్ పోకుండా ఉంటుంది, ఒకటి పురుగు కాకుండా ఉంటుంది, కొంచెం మంచిగా సేఫ్టీ ఉంటుంది చాలా రోజుల వరకు అని. ఈ విధంగా ఇంకోటి పప్పు దినుసులు ఇవన్నీ ఏమైతే ఉంటాయో, పిండి, రవ్వ, ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలన్నమాట. మీరు పైన ఫ్రీజర్ పార్ట్ ఉంటుంది కదా, అందులోన లేకపోతే కింద డౌన్లో పెట్టేసుకోవాలి. స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు పురుగు కాకుండా ఉంటుంది అన్నమాట చాలా రోజుల వరకు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా పప్పు అది చింతపండు రసం మసిలిన తర్వాత కొంచెం సాల్ట్, ఇది షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను. చూడండి ఇది షుగర్ బాక్స్, షుగర్ కూడా వేసుకుంటా ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుంటే తీయ స్వీట్గా బాగుంటుంది అనమాట పప్పుచారు. ఇది షుగరు. సో చూడండి ఈ మధ్య నేను వీడియోస్ కంటిన్యూస్గా పెడుతున్నాను రెగ్యులర్గా. నా వీడియోస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా, ఇంకా ఎలా చేయాలి అనేది కొంచెం ఐడియాస్ ఇవ్వండి నాకు. ఏదైనా మిస్టేక్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి నాకు, నా ఛానల్ని లడ్డు జయేష్ కుమార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి నేను ఒక 15-20 డేస్ నుండి రెగ్యులర్గా పెట్టాలని డిసైడ్ అయ్యాను కాబట్టి రెగ్యులర్గా పెడుతున్నాను. యూట్యూబ్లో నా వీడియోస్ అనేది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకెవరన్నా నా ముందు పెట్టిన చూడండి, ఇది ఏమో ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది సాంబార్ టేస్ట్. చూడండి ఈ విధంగా మా అత్తమ్మ చెప్తుంది అనమాట. ఇవి ఏదైతే జర్మన్ అల్యూమినియం కదండి, ఇవన్నీ అల్యూమినియం వెజల్స్ కదా. అల్యూమినియం వెజల్స్లో మనం ఏదైనా కర్రీ కానీ, సాంబార్ కానీ ఏదైనా అందులో పెట్టుకోవద్దు అనమాట. కుకింగ్ అయిన వెంటనే, వంట చేసుకున్న వెంటనే ఏం చేయాలి మనము, దాన్ని స్టీల్ బొగన్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అందులోనే మనము ఈ అల్యూమినియం బోగన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే అందులో కెమికల్ అనేది అందులో ఫుడ్లో వచ్చేస్తుందని ఈ మధ్య న్యూస్లో కూడా చెప్తున్నారు. కాబట్టి చూడండి, నేను ఏదైనా ఫస్ట్ అల్యూమినియం ప్యాన్లో వంట చేసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను స్టీల్ బోగన్లో షిఫ్ట్ చేస్తాను అనమాట మొత్తం. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత దీన్ని ఇలా రుద్దుకోవాలి. మెత్తగా, చాలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. దాన్ని ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాత అందులో ఆ చింతపండు రసం ఏదైతే మసిలి ఉంటుంది కదా, ఆ రసంని తీసుకొచ్చి ఇందులో షిఫ్ట్ చేస్తాను. బాగా ఇది కూడా మసిలిన తర్వాత మళ్ళీ నేను స్టీల్ బౌగన్లో వేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడే కానీ మీరు కూడా అలానే చేయండి ఫ్రెండ్స్. ఏ వంట అయినా చేసిన తర్వాత అల్యూమినియం ప్యానల్లో, మనం జర్మన్ సిల్వర్ ప్యాన్స్లోనే చేసుకుంటాం కదా. ఫస్ట్ వంట చేసుకున్న తర్వాత స్టీల్ బౌగన్లో
పెట్టేసుకోవాలన్నమాట, మీరు షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అందులోనే ఉంచుకోవద్దు. నేను ప్రతిసారి ఇది కూడా మా అత్తమ్మ చెప్పేదన్నమాట నాకు. అట్లయి అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిపోయిన తర్వాత నుండి. సో ఇదే ఫాలో చేస్తున్నా నేను కూడా. ఈవెన్ న్యూస్లో కూడా చెప్తున్నారు చాలామంది, ఈ జర్మన్ సిల్వర్ బౌన్లో వండుకోవద్దు అంటున్నారు. వండుకున్నా కూడా అందులో ఉంచుకోవద్దు అంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ స్టీల్ బౌల్స్లో వేసుకొని పెట్టుకోవడం సేఫ్ అనమాట. సో చూడండి, ఈ విధంగా నేను కుక్కర్లో వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ కొద్దిసేపు వాటర్ పోసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ కొంచెం మసిలిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ అనిపిస్తే కనుక మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు మళ్ళీ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా అలానే చేశాను అనమాట. కొంచెం సాల్ట్ తక్కువ అయిందనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మసిలించుకున్నాను. సూపర్ టేస్ట్ అయిపోయిందనమాట ఈరోజు సాంబారు. మా ఆయనకు కూడా ఫుల్ నచ్చిందనమాట. మా బాబు కూడా ఫుల్ నచ్చిందనేసి 2-3 టైమ్స్ వేసుకొని నాకి ప్లేట్ నాకి మరీ తిన్నాడు అనమాట. పప్పుచారు ఫుల్ టేస్ట్ అయిందనేసి. సూపర్ టేస్ట్ అవుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే పప్పుచారు చేయనికి రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కానీ కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవచ్చు మీరు ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. సో ఈరోజు మీరు మీ ఇంట్లో ఏమేమి వంటలు చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే చాలామంది టెంపుల్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్న తిరుపతిలో ఎలా జరిగింది వైకుంఠ ఏకాదశిని. చాలామంది దర్శనాలకు కానీ వెళ్ళి జనాలు, భక్తులు అక్కడికి వెళ్ళి 6-7 చనిపోయారు. తొక్కిసలాట్లో చనిపోయినారు. కొందరికి గాయాలైపోయినాయి. 30-40 మెంబర్స్కి గాయాలైపోయినాయి. హాస్పిటలైజ్ ఉన్నారు వాళ్ళు. సో అందుకని అంత దూరం ఎందుకండి, ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. ఎక్కడైనా దేవుడు ఒక్కటే కదా అని నేను అనుకుంటాను, నా ఫీలింగ్ అది. సో నేను వెళ్ళాలి కాదని కాదు, కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళాలి. చూడండి, ఇది స్టీల్ బోగని. ఇందులో నేను ఇది మసిలిన తర్వాత ఈ పప్పుచారు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసి అందులో వేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. చూడండి, ఈ విధంగా బాగా మసిలిన తర్వాత అందులో వేసుకొని పెట్టేసుకోవాలి. సో మరొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను కూడా ఈరోజు మార్నింగ్ అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. చూడండి, స్టీల్ బౌల్లో వేసి పెట్టుకుంటా అనమాట నేను చారు. సూపర్ టేస్ట్గా అవుతుందండి. చూడండి, మీరు ఈ విధంగా ఒకసారి చేసుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది మసిలిన తర్వాత ఈ విధంగా నురుగు లాగా వస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరేం వంట చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా కొత్త ఐడియాస్ ఇవ్వండి నాకు. ఇంకేమేమి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం నాకు ఐడియాస్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే చేయలేదో మీ ఫ్రెండ్స్ కూడా, రిలేటివ్స్గా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా అంత కంప్లీట్ అయిపోయాక నేను తీసి స్టీల్ బౌల్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇది నాకు పెళ్ళి అయిన తర్వాత మా అత్తమ్మ చెప్పిందనమాట. ప్రతిసారి ఈ విధంగానే నాకు హ్యాబిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మా బాబుకు ఆకలి వేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు తినిపిస్తాను. చూడండి, ప్లేట్లో నేను అన్నము ఇంకా క్యాబేజీ కర్రీ వేసుకున్నాను. ఇప్పుడు అన్నం తినిపిస్తాను అన్నమాట మా బాబుకు. వాడు ల్యాప్టాప్లో అది వీడియోస్ చూస్తూ ఉంటాడు అనమాట. కిడ్స్వి, కార్టూన్ నెట్వర్క్ లాంటివి, ఈ సిన్చాన్, డోరేమోన్ ఉంటాయి కదండి, నోబితా, ఆ వీడియోస్ చూస్తూ ఉంటాడు. కన్నయ్య వీడియోస్, ఈ విధంగా అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. స్కూల్ నుండి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఆకలి అయింది అంటున్నాడు. అయితే వంట అయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు తినిపిస్తున్నాను.
చూడండి చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని అంటాడు చూడండి మా బాబు తిన్న తర్వాత. సో నేను ఈ విధంగా క్యాబేజీ ఈ విధంగా ఫ్రై చేసుకుంటాను అనమాట. వాటర్ యాడ్ చేసుకోవద్దు అస్సలు, ఓన్లీ ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ క్యాబేజీ అనేది. సూపర్ టేస్ట్ అవుతుంది అనమాట. దీనికి పప్పుచారు చేశాను ఈరోజు నేను. చూడండి మా బాబుకి తినిపిస్తున్నాను. సూపర్గా అయిందమ్మా అని అంటాడు. వాడికి తినిపించుకుంటూ నేను కూడా తింటున్నాను. సూపర్ టేస్ట్ అయిందండి. క్యాబేజీ కూడా బాగుంది, పప్పుచారు కూడా సూపర్ టేస్ట్ అయింది ఈరోజు, అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఇంట్లో అన్ని ఈరోజు క్లీనింగ్ చేసుకున్నాను. కర్టెన్స్, సోఫా కవర్స్, ప్రతిదీ చెద్దరు అన్నీ. ఎలాగో సంక్రాంతి పండుగ కూడా వస్తుంది, ఈరోజు శుక్రవారం కూడా ఉంది, ఏకాదశి కూడా ఉందని అన్నీ ఈరోజు కంప్లీట్ చేసుకుని మార్నింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే స్నానం అంతా అయినాక పూజ చేసుకున్నాను అనమాట. నేను పూజ అంతా అయిన తర్వాతనే వంట చేసుకున్నాను. సూపర్ ఉందమ్మా అంటున్నాడు మా బాబు. చూడండి ఈ విధంగా ల్యాప్టాప్, మా ఇంట్లో టీవీ లేదనమాట, అందుకని ల్యాప్టాప్లోనే చూసుకుంటామన్నమాట. ఏవైనా వీడియోస్ ఇది యూట్యూబ్లోనే ఏదైనా మూవీస్ కానీ, సాంగ్స్ వినడమే కానీ, సీరియల్ కానీ, కామెడీ షోస్ కానీ ప్రతిదీ మనకు ల్యాప్టాప్లోనే చూసుకోవచ్చు కదండి. అందుకని మేము టీవీ పెద్ద తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదనమాట. మళ్ళీ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టి తీసుకోవడం అనేసి తీసుకోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. సూపర్ టేస్ట్ అయిందండి వంట అయితే ఈరోజు, అదిరిపోయింది. ఓకే, మళ్ళీ ఒకసారి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, బాయ్.